ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లా, అందులోనూ వెనుకబడిన నియోజకవర్గం. వారసత్వం లేదు, డబ్బు కాదు, కులబలం కాదు, ఒక సామాన్యుడి సంకల్పమే రాజకీయంగా మారింది. ఇది సాధారణ గెలుపు కాదు, ఒక సామాన్యుడి రాజకీయ యాత్ర. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు నియోజకవర్గ సమస్యల కోసం గట్టిగా గొంతెత్తుతున్నారు. రాజీ పడని ఆ తత్వంపై రాజకీయం మొదలైంది. ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ నుంచే ఆరోపణలు, సవాళ్లు మొదలయ్యాయి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న సామెత అక్కడ నిజమవుతోంది. ఎవరా ఎమ్మెల్యే, ఏమిటా నియోజకవర్గం కథ? శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సరికొత్త రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పనితీరుతో పాటు ఆయనపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల అమరావతిలో జరిగిన శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ స్థాయి సమావేశం జరుగుతున్న ప్రచారాలకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అలాగే జిల్లాలోని ఇతర శాసనసభ్యులు హాజరయ్యారు. ఐవీఆర్ఎస్ కాల్ సర్వేలు, ప్రజా దర్బార్ ఫీడ్బ్యాక్, సోషల్ మీడియా యాక్టివిటీ ఆధారంగా ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం ర్యాంకింగ్స్ ఇచ్చింది. ర్యాంకుల్లో వెనుకబడ్డ ప్రజా ప్రతినిధులకు మరింత చురుగ్గా ఉండాలని, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని అధినేత సూచించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కూడా కొన్ని విషయాల్లో తన తీరు మార్చుకోవాలని సూచించారని సమాచారం. అధికారికంగా ఇది సాధారణ సమీక్ష సమావేశమే, కానీ కొన్ని వేదికల్లో మాత్రం ఈ అంశాన్ని వేరే కోణంలో చూపిస్తూ భిన్న కథనాలు ప్రచారమవుతున్నాయి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే పాతపట్నం నియోజకవర్గానికి ఇటీవల కాలంలో సుమారు 1,200 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జిల్లాలోనే అత్యధికంగా చెప్పినారు. వంశధార ఫేజ్ 2 పనుల ప్రారంభం, అలానే సిక్కోలో జీవనాడిగా భావించే నేరేడు బ్యారేజ్ ప్రాజెక్టు ముందుకు రావడంతో ఎమ్మెల్యే గోవిందరావు కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని అంచనాలున్నాయి. ఇంతవరకు పాతపట్నం నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందంటున్నారు ప్రజలు కూడా. రోడ్లు, నీటి సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి రంగంలోనూ మార్పు కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. సామాన్యుడిగా ప్రారంభమైన ప్రయాణం ఎమ్మెల్యేగా ఎదిగిన తర్వాత కూడా అదే సింప్లిసిటీతో కొనసాగించడం, ప్రజలకు దగ్గర కావడం, ఇవన్నీ గోవిందరావుకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. కానీ అదే సమయంలో ఇవే కొందరికి మైనస్ గా కనిపిస్తున్నాయా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయకుల హయాంలో వ్యక్తిగతంగా లాభపడ్డారేమో కానీ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక కొత్త నాయకుడు వచ్చి మార్పు కోసం ప్రయత్నిస్తే ప్రతిఘటన రావడం సహజమా? లేదంటే ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ నాయకుడి ఎదుగుదలను, అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు 2 వేరువేరు కథలు వినిపిస్తున్నాయి. ఒకటి అభివృద్ధి, మరొకటి ఆరోపణల కథ. వాస్తవాలు ఒక దారి, అభిప్రాయాలు మరో దారి. కానీ వాస్తవానికి ఉన్న విలువ అభిప్రాయానికి ఉండదు. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం కొంతమందికి ఇబ్బందిగా మారిందా? నాయకుడు ప్రజలకు దగ్గర కావడం కొంతమందిని అసహనానికి గురి చేస్తుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరన్ని ఆరోపణలు చేసినా పాతపట్నంలో పరిస్థితుల్ని మార్చడం తన లక్ష్యం అంటున్నారు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు సామాన్య ప్రజల కష్టాలు తెలుసంటున్నారు. అంతేకాదు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజారిటీతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాగా చెప్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ముఖ్యమంత్రి నిజంగానే పాతపట్నం ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారా, లేక ఇవన్నీ ఊహాగానాలేనా అన్న చర్చ అయితే నడుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి నిజమా, లేక ఆరోపణలే నిజమా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.